వైబ్ ఉంది బేబీ వైబ్. హనీ వాషింగ్ మిషన్ లో బట్టలు ఏమ్మా? తమ్ముడిని వేయమను. వాడు లేడు, ట్యూషన్కి వెళ్ళాడు. టైంకి ఎస్కేప్ అయిపోతాడు. ఏం వాడుతున్నావే? డీకో న్యాచురల్ లాండ్రీ లిక్విడ్ వాడుతున్నా. ఇది వాడితే ఫ్యాబ్రిక్ డ్యామేజ్ ఉండదు అండ్ కలర్ కూడా ఫేడ్ అవ్వదు అండ్ మంచి వెన్నెలా లావెండర్ స్మెల్ కూడా వస్తుంది. చూడు. అవునే. ప్రొడక్ట్ ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. సర్లే, ఇవన్నీ ఆరబెట్టేసి వచ్చి. వైబ్ ఉంది బేబీ వైబ్. హనీ వాషింగ్ మిషన్ లో బట్టలు ఏమ్మా? తమ్ముడిని వేయమను. వాడు లేడు, ట్యూషన్కి వెళ్ళాడు. టైంకి ఎస్కేప్ అయిపోతాడు. ఏం వాడుతున్నావే? డీకో న్యాచురల్ లాండ్రీ లిక్విడ్ వాడుతున్నా. ఇది వాడితే ఫ్యాబ్రిక్ డ్యామేజ్ ఉండదు అండ్ కలర్ కూడా ఫేడ్ అవ్వదు అండ్ మంచి వెన్నెలా లావెండర్ స్మెల్ కూడా వస్తుంది. చూడు. అవునే. ప్రొడక్ట్ ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. సర్లే, ఇవన్నీ ఆరబెట్టేసి వచ్చి. మదర్స్ డే కదా, మీ మదర్ కి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఇవాళ మదర్స్ డేయా? నీకు తెలీదా? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలి? అమ్మ అంటలతో సబ్బు అయిపోయింది, అది గిఫ్ట్ ఇచ్చేస్తా. అమ్మ ఎండలో తిరగలేకపోతుంది, కార్ కొన్నా. నీ బడ్జెట్ కి బొమ్మ కార్ కూడా రాదు. శారీ, బ్యాంగిల్స్ లాంటివి ఏమైనా ఇవ్వు. మంచి ఐడియా. ఓకే బాయ్. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఎందుకే ఇప్పుడు ఇవన్నీ? త్వరగా ఈ చీర కట్టుకుని రెడీ అవుదాం. శారీ ఎంత బాగుందో కదా. ఇంకా గ్లో కోసం ఈ ప్రొడక్ట్స్ నేను అమ్మకి గిఫ్ట్ ఇచ్చా. ఇదే ఫేసెస్ కెనడా స్ట్రోబ్ క్రీమ్ ఇన్ షేడ్ పీచ్. ఇది ఇన్స్టెంట్ గ్లోన్ ఇస్తుంది. దీంట్లో షియా బటర్ అండ్ హైరోలానిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఆల్ డే హైడ్రేషన్ ఇస్తుంది అండ్ సూపర్ కంఫీగా ఉంటుంది. నెక్స్ట్ ఫేసెస్ కెనడా 3-in-1 ఫౌండేషన్ ని స్ట్రోబ్ క్రీమ్ తో మిక్స్ చేస్తున్నా. దీంట్లో 3-in-1 ఫౌండేషన్, SPF 30 మాయిశ్చరైజర్ ఉంటాయి కాబట్టి 24 hours హైడ్రేషన్ ఇస్తుంది. బిల్డబుల్ కవరేజ్ అండ్ సూపర్ కంఫీ. నెక్స్ట్ ఫేసెస్ కెనడాస్ కంఫీ వావ్ లిప్స్టిక్ వాడుతున్నా. ఒక్క స్వైప్ లోనే ఎంత పిగ్మెంట్ వచ్చిందో చూసారా? ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ అండ్ సూపర్ కంఫీ. లిప్స్టిక్ ని బ్లష్ అండ్ ఐ షాడోలా అండ్ స్ట్రోబ్ క్రీమ్ ని హైలైటర్ గా యూజ్ చేస్తున్నా. సో ఇది మా ఫైనల్ లుక్. రోజంతా ఫుల్ గా అమ్మతో ఎంజాయ్ చేసా. ఇలా ఫుల్ గా తిరిగి ఫేస్ అంతా పాడైపోతుంది అనుకుంటే ద మేకప్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్. మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే ట్యాగ్ చేసా చెక్ చేయండి. లేదా మీ ఫేవరెట్ వెబ్సైట్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా ఆర్ purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. ఈసారి పండక్కి మంచిగా రెడీ అవ్వాలి, కానీ ఏం మేకప్ వేసుకోను? అన్ని లుక్స్ లో కామన్ గా ఒక్కటి ఉంది, అదే బ్రౌన్ లిప్స్టిక్. అప్పుడులో రెడ్స్ అండ్ పింక్స్ ఉండేవి, ఇప్పుడు బ్రౌన్ అన్నమాట. వావ్, NYB వెల్వెట్ మూస్ లిప్స్టిక్. ఓకే, లెట్స్ గెట్ రెడీ. ఫస్ట్ నేను NYB స్ట్రోబ్ క్రీమ్ వాడుతున్నా. ఇది హోల్ ఫేస్ మీద యూజ్ చేయొచ్చు ఆర్ హైలైట్ పాయింట్స్ లైక్ చీక్స్, ఫోర్ హెడ్, నోస్ మీద కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ గివ్స్ ఇన్స్టెంట్ గ్లో, ఆల్సో సూపర్ లైట్ వెయిట్. యూ కెన్ గెట్ ఇట్ అండర్ 200 rupees. నెక్స్ట్ NYB 3-in-1 సీరం ఫౌండేషన్ వాడుతున్నా. దిస్ ఇస్ స్మూత్ బ్లెండింగ్, స్కిన్ లైక్ ఫినిష్ ఇస్తుంది, బిల్డబుల్ కవరేజ్ కూడా. యూ కెన్ గెట్ ఇట్ అండర్ 300 rupees. ఫర్ ఐస్ NYB వాళ్ళ కాజల్ వాడుతున్నా. ఇట్స్ వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్. అండ్ ఫర్ లిప్స్టిక్ NYB స్పైసీ రస్ట్ 06 వాడుతున్నా. ఇది మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న బెస్ట్ బ్రౌన్ షేడ్. ఈ వెల్వెటీ మూస్ టెక్స్చర్ ఇస్ పర్ఫెక్ట్. వన్ స్ట్రోక్ లోనే చాలా పిగ్మెంట్ ఇస్తుంది. ఇట్స్ వాటర్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ బ్లష్ అండ్ ఐ షాడోలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఆల్ లాంగ్ లాస్టింగ్. చూడండి, రోజంతా బయటకు వెళ్ళొచ్చిన మై ఫేస్ ఇస్ స్టిల్ పర్ఫెక్ట్. ఈ ఫెస్టివ్ సీజన్ కి బ్రౌన్ ఇస్ ద న్యూ రెడ్ అండ్ దిస్ స్పైసీ రస్ట్ 06 ఇస్ మై గో టు. మీరు కూడా ఈ ట్రెండింగ్ లిప్స్టిక్ తో మీ ఫెస్టివ్ లుక్ ని గ్లామప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద ఉన్న QR కోడ్ స్కాన్ చేయండి, లేదా purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు చెన్నై, కోచి లేదా బెంగళూరులో ఉంటే మీరు పర్పుల్ లో ఆర్డర్ చేసిన 2 hours లోనే ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో గో చెక్ అవుట్. అక్క అక్క, ఏమైందిరా? అది కాదక్క, బోర్ కొడుతుందని సరదాగా లేపాను. నిన్ను. ఇది నాన్నగారు అవార్డు. ఇది నేను 5th క్లాస్ లో గెలుచుకున్నాను. ఇది నేను 10th క్లాస్ లో గెలుచుకున్నాను. ఇదేమో నేను ఇంటర్ లో గెలుచుకున్నాను. అక్క, ఇవన్నీ నిజంగా నువ్వు గెలుచుకున్నావేనా? నాకు ఒకటే. ఇది సింగింగ్ కాంపిటీషన్ లో అమ్మ గెలుచుకున్న అవార్డు. అవునా? సర్లే, నువ్వు పడేసేటట్టున్నావు, నాకు ఇచ్చేసే. ఎవర్రా పగలు కొట్టింది? నువ్వు పగలు కొట్టి నా వైపు చూపిస్తావంటే? నీ వల్ల పగిలిపోయింది. అమ్మా, మిమ్మల్ని
ఐటమ్స్ ఉన్నాయేంటి ఇప్పుడు ఇవన్నీ చూడాలా వెయిటర్ ఆర్డర్ మ్యామ్. ఏది బాగుంటే తెచ్చండి. ఓకే మ్యామ్. A few moments later. ఇంత లేటా ఏంటిది? లైవ్ పోలో మేడం, అందుకే లేట్ అయింది. ఓ మ్మ్. బాగుంది. వెయిటర్ ఏం కావాలి మ్యామ్? కొంచెం వాటర్ బాటిల్ అందుకోరా. మ్మ్. పక్కన ఉంది కదా. తీసుకోండి మేడం. వెయిటర్ వేసారండి మేడం. కొంచెం బాటిల్ క్యాప్ వేసారా. వెయిటర్ చెప్పండి మేడం. ఫింగర్ బాల్ తీసుకురా. అలాంటి ఇక్కడ ఏం లేదు మేడం, హ్యాండ్ వాష్ అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలా? మ్మ్. తమ్ముడు నీకు షెటిల్ ఆడడం వచ్చా? వచ్చాక రేపు మార్నింగ్ ఆడదాం. ఓకే. తమ్ముడు తమ్ముడు తెల్లవారింది లేరా, షెటిల్ ఆడదాం. రేపు ఆడదాంలే అక్క. ఇవాళ ఆడదాం అని చెప్పి మళ్ళీ రేపు అంటావేంటి? లేరా. అక్క అడగడం మర్చిపోయాను, నీకు షెట్లు వచ్చా? రాదురా. మరి ఆడదామన్నా. నీకొచ్చు కదరా. అక్క క్రికెట్ బ్యాట్ లో పట్టుకున్నావేంటే? ఇది షెటిల్, ఇదిగో ఇలా పట్టుకో. అక్క కొట్టమంటే అడ్డు పెడతావేంటే? కుట్టు. అక్క కొట్టమంటే కిందకు కొడతావేంటే? పైకి కొట్టు. సరే. తెచ్చిరా. ఎటేటో కొడతావేంటే? నా సైడ్ కొట్టు. సరేరా. నా సైడ్ కొట్టమన్నానే, నన్ను కాదు. ఈ రోజుకి చాలేరా, రేపు మళ్ళీ ఆడదాం. ఆడుతూ పాడుతూ పని చేస్తూ. ఎక్స్క్యూజ్ మీ, ఏండి మ్మ్. ఈ షాప్ మీదేనా? అవును. మరి ఇక్కడేం చేస్తున్నారండి? ఏం కావాలి? కేజీ దుంపలు ఇచ్చేయండి. ఆ. A few moments later. మ్మ్. మీ ఇంతసేపు చేస్తే మీకు పేరాలు రావండి. అవును. ఎంతైంది? కేజీ దుంపలు కాబట్టి అర కేజీ 20 అయితే కేజీ 35. 35. కాదు 40. ఇలా అయితే కష్టం. కరెక్టే. ఏసీ రిమోట్ ఏది? ఇప్పుడు ఏసీ ఆన్ చేయాలంటే లేవాలి. లేవకుండా ఏసీ ఎలా ఆన్ అవుతుంది? అమ్మా అమ్మ పిన్ని ఫోన్ చేస్తుంది. అవునా, ఏది? అయ్యో ఇప్పుడే కట్ అయిపోయిందమ్మా. అయ్యో నేను చేస్తానులే. అమ్మా అమ్మా ఎలాగో వచ్చావు కదా, అలా ఏసీ ఆన్ చేసివా? ఇదిగో. అబ్బబ్బా ఏంటి బట్టలు నిలబడేస్తున్నాయి? నీట్ గా మడతపెట్టి లోన్ పెట్టు. ఇవన్నీ మడత పెట్టాలా? ఓహో ఎంత నీట్ గా ఉంది, బట్టలన్నీ మడత పెట్టేసావా? హా. నీకు ఏంటే అందరు ఇలా కాల్ చేశారు? అందరం హర్రర్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నామే, నువ్వు కూడా వస్తావా? హొరర్ మూవీయా? రానే. నేను భయపడుతున్నాను అనుకుంటున్నారేమో, నాకు ఇంట్రెస్ట్ లేదు. సర్లే. భయపడవేంటక్క? పాండ్స్ పౌడర్ లిప్స్టిక్ పెట్టుకుని వచ్చేస్తే భయపడిపోతాను అనుకున్నావా? మరి పెద్ద కాంచిన మేకప్ వేసుకుని వచ్చా మరి భయపడిపోవడానికి. ఇంకోసారి బాగా మేకప్ వేసుకొని వస్తాను, అప్పుడు అలా భయపడవో నేనే చూస్తాను. పోరా. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. ఈ దెయ్యంగాలేంట్రా బాబు. వాటర్ బాటిల్ లేదంటే సర్లే.
అక్క అక్క మేకప్ వేయకుండానే భయపడిపోయావంటే. హనీ హ్మ్? శ్రావణ శుక్రవారం కదా, ఇంటి ముందు మంచి ముగ్గు పెట్టమ్మా. ఇప్పుడు ముగ్గు పెట్టాలా? గణేష్ ఉంటే నీట్గా ముగ్గు పెట్టించేసేదాన్ని. హ్మ్. ఇప్పుడు చైరేసుకుని మరీ తోరణాలు కట్టాలా? అదేదో గణేష్ ఉంటే కట్టేసేవాడు. పూజకు కావాల్సిన సామాన్లు ఏవీ లేవు. ఈ గణేష్ అంటే అన్ని తెప్పించేదాన్ని. రారా రామ్మా, నువ్వురా రా, చెప్తాను. రా గణేషు. ఏమన్నావే గణేష్ ని? పండగకొచ్చి సగుల్లోనే వెళ్ళిపోయాడు. నేనేమన్నానమ్మా, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయమన్నాను అంతే. చిన్న చిన్న పనులా? అవన్నీ మడత పెట్టి. మన ఇంట్లో పనులు మనం చేసుకోపోతే ఎలా అమ్మా? వీళ్ళిద్దరి మధ్య ఎలా ఇరుక్కుపోయానంటే అమ్మా, ఏమైందే? జ్వరం వచ్చినట్టుందమ్మా, చూడలా కాలిపోతుందో. అవునా? హాస్పిటల్కి వెళ్ళిపోదాం పదా. చిన్న జ్వరమేనే, టాబ్లెట్లు వేసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మళ్ళీ ఎక్కువైపోతే ఎక్కువైతే నేనే హాస్పిటల్ తీసుకెళ్తాను. అమ్మా, ఏంటే? తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్దామా? వేడి నీళ్ళు పెడతాను, ఆగు. ఎదుగోనే టాబ్లెట్. ఆ. అమ్మా, నాకు కూడా వచ్చేస్తుంది. టాబ్లెట్ వేసుకున్నావు కదా, ఆ ఫోన్ పక్కన పెట్టి పడుకో, తగ్గుతుంది. అమ్మా, ఏమైందే? జ్వరం తగ్గిపోయిందమ్మా. అమ్మయ్యా, తగ్గిందా? అమ్మా, జ్వరం మళ్ళీ వస్తున్నట్టుంది. హాస్పిటల్కి వెళ్ళిపోదాం. అయ్యో